ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ కట్టకట్టుకొని చేస్తున్నటువంటి దాడిని ఏదో ఘర్షణ అని, యుద్ధం అని అంటాం. చాలా పొరపాటు. వాస్తవం కాదది. ఎందుకంటే ఇరాన్‌ను ముందు నుంచి బెదిరిస్తోంది, హెచ్చరికలు చేస్తోంది. గతంలో కూడా దాడులు చేసి, అశాంతి సృష్టించి, విధ్వంసానికి పాల్పడింది ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌కి వెనక ఉంది అమెరికా. ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు మొదలవుతుందని తప్ప ఈ యుద్ధం, ఈ దాడి, ఈ దురాక్రమణ ఇది జరుగుతుందని ప్రపంచమంతటికి తెలుసు. ఇరాన్‌కు కూడా తెలుసు. ఒకవైపున యుద్ధానికి, దాడికి సన్నాహాలు చేసుకుంటూ, మరోవైపున ఏదో చర్చలని, లేకపోతే ఇరాన్ ఏదో అణ్వాయుధాలు పెంచుకుంటుంది కాబట్టి యురేనియం శుద్ధి వల్ల ఉత్పన్నమైన సమస్యలు చర్చించడానికి తామేదో ప్రపంచ శాంతి కోసం చేస్తున్నట్టు ట్రంప్ ఆడినటువంటి కపట నాటకం బహిరంగ రహస్యం అది. నిజానికి ఈ విషయంలో భారతదేశం యొక్క పాత్ర, ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పాత్ర చాలా విమర్శకు గురైంది. దాని గురించి మనం విడిగా మాట్లాడదాం. ఇరాన్ విషయమే తీసుకుంటే, ఇరాన్ వాళ్ళ ఇస్లామిక్ విప్లవము, రజా పహ్లవి, షా రజా పహ్లవిని కోల్దోసిన తర్వాత ఇస్లామిక్ విప్లవం పేరుతో వాళ్ళు రావడం, ఇస్లామిక్ విప్లవం అనేది ఉంటుందా లేదా అవి వేరే విషయాలు. ఆ దేశ ప్రజలు షా నిరంకుశత్వాన్ని కూలదోసి ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దానికి అప్పుడు మొదట్లో ఒక ఖొమైనీ, తర్వాత ఆయన వారసుడిగా ఇప్పుడు వచ్చిన ఇంకో ఖొమైనీ ఈ మరణించారని ఇప్పుడు అధికారికంగా ధృవీకరించారు. అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాము చేసిన దాడిలోనే ఖొమైనీతో సహా ఇంకా కీలకమైన ఉన్నత నేతలు చనిపోయారని అమెరికా, ఇజ్రాయెల్ చాలా ఘనంగా చెప్పుకుంటున్నాయి. ట్రంప్ ఈ వార్తను మొదటిగా ప్రపంచానికి విడుదల చేశారు. నిజానికి ఒక 4-5 రోజుల కిందటే ఖొమైనీకి వారసుడిగా ఒకరిని ఎంపిక చేశారు. నేను ఆ రోజు కూడా మాట్లాడాను. అప్పటి నుంచి ఖొమైనీ మృతి ఇట్లాంటి వార్తలు కూడా అంతర్జాతీయ మీడియాలో వాళ్ళు వదులుతూ వచ్చారు. సో ఎప్పుడు ఆ మరణం ఎలా సంభవించింది అన్నది మనం ఇంకా తెలుసుకోవాలి. ఆ విషయం చెప్పడం లేదు. రెండోది, ఇరాన్లో ఇప్పుడు ఏం జరుగుతుందంటే అవన్నీ నాకు తెలుసు కానీ నేను చెప్పను అని ట్రంప్ అంటున్నారు. ఇంకోటి కూడా అంటున్నారు ఆయన, ఇరాన్లో రిజిమ్ చేంజ్, ప్రభుత్వాన్ని, పాలనా వ్యవస్థను మార్చేస్తామని. ఇప్పుడు వెనిజులాలో మదురోని ఎత్తుకొచ్చారు, విచారిస్తున్నారు. చాలా దుర్మార్గంగా. అంత మాత్రాన ఇప్పుడు వెనిజులాలో ఏమీ వాళ్ళు అనుకున్నట్టుగా ప్రభుత్వం మార్పు వచ్చింది. అధ్యక్షుని మార్చారు ఎత్తుకుపోయి, అది కూడా అక్రమంగా, నేరపూరితంగా. బహుశా అదే ఇరాన్లో కూడా తలపెడుతుండొచ్చు. దీనికి ఇజ్రాయిల్ ఒక 6 నెలల కిందట దాడులు చేయటం, వాళ్ళు మళ్ళీ కౌంటర్గా దాడులు చేయటము, ఆ గగనతలాలన్నీ కూడా ఆయుధాలతో, పేలుళ్లతో దదరిల్లటం మనం చూసాము. ఇప్పుడు కూడా విధ్వంసం భయంకరంగా జరుగుతుంది. 100 మంది చనిపోయారని వార్తలు వస్తున్నాయి. ఇరాన్ చాలా నష్టపోతుంది, జన నష్టం, ఆస్తి నష్టం. అదే సమయంలో ఇరాన్ ఏమీ చేతులెత్తేయడం లేదు. వాళ్ళు తగిన గుణపాఠం చెప్తా ఉన్నారు. వాళ్ళు కూడా ఇటువైపున ప్రయోగిస్తున్నారు ప్రతిగా. ఇంకోటి, గల్ఫ్ దేశాలు, గల్ఫ్, పశ్చిమాసియా, మధ్యప్రాచ్యం, ఇలాంటి పదాలు మనం పర్యాయ పదాలుగా వాడుతుంటాం కానీ వీటి మధ్య స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ ఇంచుమించు దేశాలన్నీ కూడా ఈ తాకిడికి గురవుతున్నాయి. అమెరికాకు చాలా గల్ఫ్ దేశాల్లో సైనిక స్థావరాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ టార్గెట్గా చేసుకొని ఇప్పుడు ఇరాన్, దానికి అవి దగ్గరగా ఉంటాయి కదా, వాళ్ళు దాడులు చేస్తున్నారు. కాబట్టి అదొక అగ్నిగోళంలాగా అయిపోయింది. ప్రపంచంలో చమురు సరఫరాలో కీలకమైన మార్గంగా ఉన్నటువంటి హార్మోజ్ జలసంధిని మూసేస్తుంది ఇరాన్. దానివల్ల కూడా చాలా ఆ దేశాలు, చమురు తీసుకుంటున్న దేశాలు కూడా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వీటికి ఇరాన్ ఎవరైనా ఎలా అంటారు, వాళ్ళు వాళ్ళదేదో వాళ్ళకు ఉంటే, ఆ దేశంలో ప్రజల నిరసన వచ్చింది లేకపోతే ఇంకోటి అంటే అది వాళ్ళు చూసుకోవాలి. మీరెలా ఇప్పుడు ట్రంప్ విధానాల మీద అమెరికాలో నిరసన రాలేదా? దానికోసం ఇతర దేశాలు వెళ్ళి అక్కడ దాడులు చేస్తామంటే ట్రంప్ ఊరుకుంటారా? ఇజ్రాయిల్లో నిరసన లేదా? మొన్న ప్రధాని మోదీ పార్లమెంట్లో మాట్లాడిన ఆ సమావేశానికి కూడా ప్రతిపక్షం రాలేదు. చాలామంది వాళ్ళు నిరసనగా ఉన్నారు. వాళ్ళ మీద ఏమైనా చేస్తారా మీరు? కాబట్టి దేశాల అంతర్గత వ్యవహారాలు వాళ్ళు పరిష్కరించుకోవాలి. ఇంకా ఇరాన్ ఇంకా అయిపోయినట్టే, నలిపేస్తాం, తొక్కేస్తాం, అదేం కుదరదండి. ఇరాన్ ఏమీ అంత చరిత్ర లేని, సత్తా లేని దేశం కాదు అది. వాళ్ళ మత రాజకీయాలు అది మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు కానీ ఎవరి వాళ్ళకు ఉండొచ్చు. అందరి మతాలు, అందరి నమ్మకాల ప్రకారం ఆయా దేశాలు ప్రజల తీర్పుల ప్రకారం నడుస్తాయి, ప్రభుత్వాలు నడుస్తాయి. బయట నుంచి మీరు వెళ్ళి
దురాక్రమణ విధ్వంసం చేయటం కంటే లోపల వాళ్ళు ఏం చేస్తారన్నది వాళ్ళకి సంబంధించింది కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇరాన్ అయితే మేము లొంగిపోయేది లేదంటున్నారు. అలీ ఖొమైనీ ఈయన 1989లో సుప్రీం లీడర్గా గురువు అనండి అట్లా వచ్చాడు ఆయన. అంతకుముందు రఫ్తుల్లా ఖొమైనీ మొదట్లో 1979లో వచ్చారు. ఆ తర్వాత 2 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. రఫ్సంజానీ అని ఆయన అధ్యక్షుడు అయ్యాడు. అధ్యక్షుల్లో కొంతమంది ఉదారవాదులు ఉన్నారు, కొంతమంది మత ఛాందసులు ఉన్నారు. ఎవరున్నా కానీ ఖొమైనీలు మటుకు స్పిరిచువల్ లీడర్స్గా లేకపోతే సుప్రీం లీడర్స్గా కొనసాగుతూ వచ్చారు. రఫ్సంజానీ ఈ అలీ ఖొమైనీని ఎంపిక చేయడంలో ముఖ్య పాత్ర వహించారు. ఎంపిక కావడానికని అప్పుడు చెప్పారు. మత గురువులు నిర్ణయిస్తుంటారు, క్లరిక్స్ అంటారు కదా వాళ్ళు. ఈయన 1989 నుంచి ఇప్పటివరకు ఎన్ని ఒడిదుడుకులు, ఎన్ని కథనాలు, ఎన్ని అపహరణలు, ఎన్ని విధ్వంసాలు. అలాగే ఇరాక్ యుద్ధం కూడా చూసాం మనం 89కి ముందు. సో ఇవన్నీ తట్టుకొని ఇరాన్ నిలబడింది. దానికి పర్షియన్గా మనకు తెలుసు, ఎప్పటి నుంచో దానికి కావాల్సిన చరిత్ర ఉంది, సంపద ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఖొమైనీ చనిపోగానే రజా పహ్లవి వారసుడు అక్కడెక్కడి నుంచో మీకు విముక్తి అంటే అమెరికా వెళ్ళి అక్కడ పెత్తనం చేస్తే, లేకపోతే గతంలో వాళ్ళు కూడదోసి తరిమి కొట్టిన షా వారసుడు వస్తే ఇరాన్కు విముక్తి వస్తుందా? రెండవది, ఇరాన్ మీద వీళ్ళు చేస్తున్న దురాక్రమణలు, ఈ దాడులు, విధ్వంసాలకు ప్రతిగా వాళ్ళు ఊరుకుంటారు. వాళ్ళేమే మళ్ళీ చేయరా? వాళ్ళు ఖచ్చితంగా మిగిలిన గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాల మీద, మనం ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆ దేశాల మీద అని కాదు, అమెరికా బాహటంగా ఇజ్రాయెల్కు మద్దతు ఇచ్చి పంపిస్తున్నప్పుడు, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఏమంటున్నారు, మీరు ప్రతీకారానికి పాల్పడితే మా దాడులు ఇంకా తీవ్రంగా ఉంటాయని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అంటే మీరు వెళ్ళి ఏ సంబంధం లేకపోయినా విధ్వంసం చేయొచ్చు, మీరు చేసిన దానికి వాళ్ళు సమాధానం చెప్పరా? కాబట్టి ఇరాన్లో జరుగుతుంది చాలా చాలా ఘోరమైన విషయం. ఇదే సమయంలో సోషలిస్ట్ క్యూబాను ఆక్రమించుకుంటాను అని కూడా ట్రంప్ ఇప్పుడు బీరాలు పలుకుతున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి ఆక్రమించారు, ఎంతవరకు వెళ్ళగలరు అనేది ఆఫ్ఘనిస్తాన్లో అర్థమైంది, ఇరాక్లో అర్థమైంది, ఇప్పుడు వెనిజులాలో అర్థమవుతూ ఉంది, అలాగే ఇక్కడ కూడా అర్థమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ దురాక్రమణను ఖండించాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దానికి బదులు ఏదో తటస్థంగా పైన అటు ఇటు కాకుండా మాట్లాడడం అన్నది చాలా అవమానకరమైన విషయం. ప్రపంచ శాంతి కోసం ఎప్పుడుగా గట్టిగా నిలబడే భారతదేశం, తనకెంతో బలమైన మిత్ర దేశంగా ఉన్నటువంటి ఇరాన్ మీద సాగుతున్న ఈ పచ్చి దురాక్రమణను ఏదో 2 దేశాల మధ్య ఏదో ఘర్షణలాగా, ఇప్పుడు మోదీ కాదు కానీ విదేశాంగ మంత్రి జయశంకర్ ప్రకటన చేశారు, విదేశాంగ శాఖ ప్రతినిధులు కూడా ప్రకటన చేశారు. ఏమని? దేశాల యొక్క సార్వభౌమత్వము, తటస్థత, వాటిని ఏమి భంగం కలిగించకూడదు. ఎవరు ఎవరిని అంటే ఇప్పుడు ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ ఏమైనా చేసింది? చేయలేదు కదా. హెచ్చరికలు చేసింది, బెదిరించింది, విరుచుకుపడింది, విధ్వంసం చేసింది ఇజ్రాయెల్ తప్ప ఇరాన్ ఏమి చేయలేదే. వాళ్ళు చేసిన దానికి వాళ్ళు సమాధానంగా చేసి ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ దాడి మొదలవుతుందంటానికి 1-2 రోజుల ముందే మోదీ ఇజ్రాయెల్ పార్లమెంట్లో మాట్లాడి భారతదేశం అటే ఉంది, ట్రంప్తో ఉంది, ఇజ్రాయెల్తో ఉంది అనే సంకేతాలు ఇవ్వడం చాలా దారుణం. భారతదేశంలో ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఈ ధోరణిని ఖండిస్తున్నాయి. సరే, ప్రాంతీయ పార్టీలు వాటి రాజకీయాల్లో ఉండేవి మాట్లాడకపోవచ్చు, కానీ జాతీయ రాజకీయ పక్షాలు ఏవి ఈ దాడిని సమర్థించడం లేదు. కానీ బీజేపీ ప్రభుత్వం, మోదీ మటుకు ఇజ్రాయెల్తోనే బంధాన్ని ప్రకటిస్తున్నారు. ఇది నిజంగా ఇదే జరిగితే ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మీద చేస్తున్న దాడిలో పాకిస్తాన్కి అమెరికా మద్దతు ప్రకటిస్తుంది. మరి అంతకుముందు ఆపరేషన్ సింధు అప్పుడు ఏం జరిగిందో మనం చూసాం. కాబట్టి ఇది చాలా భారతదేశ విదేశాంగ విధానానికి, ట్రంప్కు మోదీ లోబడిపోతున్న తీరుకు కూడా ఇది ఒక నిదర్శనంగా ఉంది. ఇరాన్ ప్రతిఘటనగా సాగిస్తున్న పోరాటం లేదా యుద్ధం, అలాగే దానికి మద్దతుగా అనేక మంది నిలబడుతున్న తీరు, దాదాపు ఫ్రాన్స్తో సహా చైనా, రష్యా సరే అవన్నీ చెప్తున్నాయి. ఇక్కడ ఇరాన్కు బలమేం తక్కువగా లేదు, చనిపోతారు తప్పకుండా. ఇంత భారీ యుద్ధాలు, దాడులు, విధ్వంసాలలో 100 మంది చనిపోతారు. కానీ లొంగిపోకూడదు కదా, లొంగిపోరు వాళ్ళు.
ఇప్పుడు ఖొమైనీ అంత్యక్రియలు లేదా సంతాపంగా భారీ జన సమూహాలు వస్తున్నాయి. నిరసనలు అన్నారు. నేను ఇందాకన్నా ట్రంప్ మీద నిరసనలు లేవా? ఇప్పుడు అమెరికా అంతగా మోస్తున్న పాకిస్తాన్లో అమెరికా రాయబార కార్యాలయానికి నిప్పు పెట్టారు. చాలా దేశాల్లో అమెరికా రాయబార కార్యాలయాలను చుట్టుముడుతున్నారు నిరసనకారులు. కాబట్టి ఇదేదో తేలిగ్గా అయిపోతుంది. ఒకదాని తర్వాత ఒక దేశాన్ని ఎలా తరుముకుంటూ ఏదో జేబులో పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనుకుంటే శృంగభంగం తప్పదు. ఇంతవరకు ఎక్కడ వియత్నాం దగ్గర నుంచి ఇప్పటివరకు అమెరికా ఏ దేశాన్ని కూడా కుట్రలు చేస్తుంది, లేకపోతే తాత్కాలికంగా తన పాచికలు పారుండొచ్చు, కానీ శాశ్వత ప్రాతిపదికన ఏ దేశంలో లోబడిపోలేదు. ఎక్కడ చూసినా ప్రజలు అది ఆ దేశాల్లో ఉన్న రాజకీయ శక్తులు పోరాడుతూనే ఉన్నాయి, ప్రపంచ శాంతి కోరుతూనే ఉన్నాయి. ఇప్పుడు కూడా ఐక్యరాజ్య సమితి తొందరగా ఇక్కడ ఈ విరోధాలు, ఈ శత్రుత్వాలు సమసిపోవాలి, దానికి చొరవ తీసుకుంటామని ఈ దేశాలన్నీ చెప్తున్నాయి. అటువంటి త్వరగా జరగాలని మనం కోరుకుందాం. దీన్ని ఏదో మత కోణంతో చూసి మోదీ భలే చేశాడు, ఇజ్రాయిల్ తన సాంకేతిక పరిజ్ఞానం కాదు కదా, సామాజికంగా మానవత్వము, శాంతి కాముకత్వం కావాలి ప్రపంచానికి. అది ఇక్కడ లేకపోయిన తర్వాత ఆ సాంకేతిక పరిజ్ఞానం మానవాళి మీదనే, ప్రపంచ శాంతి మీదనే ప్రయోగించబడుతుంది. అదే ఇప్పుడు జరుగుతుంది. ఇక్కడ ఎలా ఎదుర్కొంటారు, ఎలా నిలబడతారు అంటే 79 నుంచి ఇప్పటివరకు ఇరాన్ అమెరికాకు వ్యతిరేకంగానే ఉంది. వాళ్ళు ఎప్పుడు లోబడలేదు. ఇజ్రాయెల్ కూడా వ్యతిరేకంగానే ఉంది. కాకపోతే ఇరాన్ యుద్ధం చేసినప్పుడు ఇజ్రాయెల్ కొంత స్నేహంగా ఉంది. అది కూడా తాత్కాలికమని వాళ్ళు ఉభయులకు తెలుసు. గాజా మీద చేస్తే మనం ఏం అడగము, వెనిజులా మీద చేస్తే మనం ఏం అడగము, ఇప్పుడు ఇరాన్ మీద చేస్తే ఏమీ అడగము, ఆఫ్ఘనిస్తాన్ మీద చేస్తే అడగము. ఏంటండి ఇది? భారతదేశము శాంతి కాముకత్వము, అలీన విధానము ఎక్కడికి పోతున్నాయి? ఇది కూడా మనకు సంబంధించిన ఒక ప్రత్యక్ష ప్రశ్న. ఖచ్చితంగా అమెరికాలో కూడా శాంతి కోరే వాళ్ళు ఉన్నారు. ఇజ్రాయెల్ సరే, అది యుద్ధోన్మాదం, జాత్యహంకారం అసలు దాని పునాదులు, కాబట్టి అది అలాగే వ్యవహరిస్తుంది. దానికి తగిన పాఠం కూడా నేర్చుకుంటుంది. పలస్తీనా యోధుల్నే ఇంతవరకు ఇజ్రాయెల్ ఏం చేయలేకపోయింది. ఇన్ని దశాబ్దాల నుంచి వాళ్ళని అణచివేయడం, వాళ్ళని నిర్మూలించటం. అటువంటి చోటికి వెళ్ళి మోదీ గారు టెర్రరిజం తప్పు, పౌరుల మీద దాడి చేయకూడదు అని ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఇజ్రాయెల్కు మద్దతుగా చెప్తారు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? కాబట్టి ఇది చాలా తీవ్రమైన దురాక్రమణ. మానవత్వము, ప్రజాస్వామ్యము, దేశాల స్వాతంత్రం కోరేవాళ్ళు ఎవ్వరూ దీన్ని ఉపేక్షించారు.